యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఒక్కొక్కరుగా వీవీఐపీలు విశాఖ చేరుకుంటున్నారు. అధికారులు కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆల్రెడీ అందరూ అనుకుంటున్నట్టుగానే విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆల్మోస్ట్ లాస్ట్ టైంకి వచ్చేసాము. ఎందుకనంటే ఏర్పాట్లన్నీ కూడా గత నెల రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహక కార్యక్రమాలు చేశారు. అయితే మరి కొద్ది గంటల్లోనే ప్రధానమంత్రి ఇక్కడికి విశాఖపట్నం చేరుకోనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేసేశారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ప్రధానమైన ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఆ డయాస్ దగ్గరలోనే ఉన్నాను. మనం చూడొచ్చు, మనకి విజువల్స్లో కనిపిస్తుంది. మెయిన్ డయాస్ని ఆల్రెడీ ఇక్కడ మొత్తం సెక్యూరిటీ మెజర్స్ కంప్లీట్ చేసి తీసుకున్నారు. ఆ మెయిన్ డయాస్ నుంచి ఆర్కే బీచ్ నుంచి అప్ టు భోగాపురం వరకు 26 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. అలాగే వీవీవీఐపీస్ చూసుకుంటే కనుక ఇప్పటికే మీకు నా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. నా వెనకాల మొత్తం వీవీవీఐపీలు అంతా కూడా ఇప్పటికే విశాఖపట్నంకి చేరుకున్నారు. ప్రోటోకాల్స్ ప్రకారం కాన్వాయ్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ ఇక్కడ బీచ్ రోడ్లోకి డిప్లాయ్ చేశారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఏదైతే ఇప్పుడు నోవెటల్ హోటల్ కానీ లేకపోతే గ్రాండ్ బై హోటల్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ప్రముఖులు 40 దేశాల నుంచి వస్తున్న డెలిగేట్స్ మొత్తం అందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే బస్సుని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఈజీగా ఇక్కడ నుంచి ఇలా బీచ్ రోడ్లోకి చేరుకొని ఈ డౌన్లో నుంచి తిన్నగా ఈ డయాస్ దగ్గరికి వెళ్ళిపోయేదానికి ప్రోటోకాల్ వెహికల్స్ కోసం రూట్ మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసం ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఒక ట్రయల్ రన్స్ని కూడా ఏర్పాటు చేశారు. కాన్వాయ్ వెహికల్స్ని ఎలా పంపించాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ముఖ్యంగా అంబులెన్సెస్ కానీ ఫైర్ ఇంజన్స్ కానీ కంపల్సరీగా ఉంచాలి. 5 లక్షల మంది ప్రజలు వీవీవీఐపీలు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ మెజర్స్ అలాగే ఏదైతే మొత్తం ఎమర్జెన్సీ సర్వీసెస్ వాటికి కూడా ఒక గ్రీన్ ఛాలెంజ్ రోడ్ అన్నట్టుగా కూడా ఒక సెక్యూరిటీ మెజర్ని ఏర్పాటు చేశారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ అవసరమైతే కనుక ఈ బై రోడ్ని అంటే సర్వీస్ రోడ్స్ని సబ్వేస్ని వాడుకొని వాళ్ళు ప్రాంగణానికి చేరే విధంగా కూడా రూట్ మ్యాపింగ్ అనేది ఇచ్చారు. అలాగే మొత్తం సెక్యూరిటీ సీసీ కెమెరాస్ వ్యవస్థ కానీ వీటిలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి కొద్ది గంటల్లోనే వీవీవీఐపీస్ అంతా విశాఖపట్నం చేరుకుంటారు. ప్రధాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరి ఇతర దేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ అధికారులు అందరూ కూడా విశాఖపట్నం చేరుకొని ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ రికార్డులు నెలకొల్పే విధంగా మరి నిర్వహించుకోబోతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో పాటు మరొక 22 రికార్డ్స్ని కూడా నెలకొల్పేదానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని కూడా కంప్లీట్ చేసింది. దీంతో ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక సెక్యూరిటీ మెజర్స్ని కూడా కంప్లీట్ చేశారు. మరి కాసేపట్లో వీవీవీఐపీస్ అంతా ఇక్కడికి చేరి వాళ్ళంతా కూడా బస చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నింటినీ కూడా అత్యంత పటిష్టం చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMPV, విశాఖ.